నమస్కారం. దూరదర్శన వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆటలు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్న ప్రధాని నరేంద్ర మోదీ. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై ల్యాండ్ అయిన తొలి టెస్ట్ ఫ్లైట్ దక్షిణ భారతంలోనే విశాఖ ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుందన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. భోగాపురం విమానాశ్రయం రాష్ట్రాభివృద్ధిలో గేమ్ చేంజర్గా మారనుందన్న విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొన్న పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమానికి 3.5 కోట్లకు దాటిన రిజిస్ట్రేషన్లు. ఇక వార్తల్లోని వివరాలు. కాశీనగరం ఇప్పుడు ఆధ్యాత్మిక నిలయంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారణాసిలో డాక్టర్ సంపూర్ణానంద్ స్పోర్ట్స్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న జాతీయ వాలీబాల్ టోర్నీని ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆటలు గెలుపోటముల కోసం మాత్రమే కాదని క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఉద్ఘాటించారు. దేశం అంతర్జాతీయ క్రీడా యవనిపై తన ముద్ర వేస్తోందని 2014 నుండి వివిధ క్రీడల్లో దేశం ప్రదర్శన నిలకడగా మెరుగుపడిందన్నారు. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ గట్టిగా బిడ్డింగ్ వేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. आपने जो मेहनत की है, आने वाले दिनों में काशी के मैदान पर उसकी परीक्षा होगी. वैसे मुझे बताया गया है कि देश के 28 राज्यों की टीमें यहाँ जुटी है, यानी आप सब एक भारत श्रेष्ठ भारत की बहुत सुंदर तस्वीर भी प्रस्तुत कर रहे हैं. मैं चैंपियनशिप में हिस्सा ले रहे सभी खिलाड़ियों को बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, हमारे यहाँ बनारसी में कहा जाता है, बनारस के जानल चाहत हो तब बनारस आवे के पड़ी. तो आप लोग बनारस आ गए हैं और अब बनारस को जान भी जाएंगे. हमारा बनारस खेल प्रेमियों का शहर है. कुश्ती. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగిన తమిళగం తలై నిమిర తమిళన్ పయనం ముగింపు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. मैं उनको भी याद करना चाहता हूं. मित्रों, आज हमारे प्रदेश अध्यक्ष नयनार नागेंद्र जी की यात्रा का समारोह है. ये समारोह में आए हुए सभी कार्यकर्ताओं को मैं विश्वास दिलाना चाहता हूं कि अप्रैल 2026 में तमिलनाडु में एनडीए की सरकार बनने जा रही है. मित्रों, मैं आज इस विराट सभा के माध्यम से तमिलनाडु మధ్య దిగువ తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై దూసుకుపోవడానికి సిద్ధంగా ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర మంత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను సందర్శించి వందే భారత్ స్లీపర్ రైలును తనిఖీ చేశారు. స్లీపర్ కోచ్లను, సీటింగ్, బెర్తింగ్ ఏర్పాట్లు, ఆధునిక ఇంటీరియర్లు, భద్రతా ఏర్పాట్లు, ప్రయాణికుల సౌకర్య వ్యవస్థలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రతి అంశంలో ప్రయాణికుల సౌకర్యానికి, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, సుదూర ప్రయాణానికి స్లీపర్ రైలు చాలా అనుకూలంగా ఉంటుందని వివరించారు. नए तरीके से डिज़ाइन किया गया है. चार्जिंग में भी देखिए टाइप सी भी है, यूएसबी भी है और पावर प्लग भी है. तो हर तरह की सुविधा देने का एक प्रयास किया गया है. पहली स्लीपर माननीय प्रधानमंत्री जी के पूर्वोदय के संकल्प के अनुसार कोलकाता से गुवाहाटी, गुवाहाटी से कोलकाता दोनों में वीक में 6 डेज यानी डेली ट्रेन चलेगी. और इस साल करीब 12 ट्रेन बनाने का टारगेट है, 2 बन गई हैं.
और 10 बनेंगी तो 10 और यानी 5 और पेयर्स इस साल स्टार्ट कर पाएंगे। तो काफ़ी एक नया अनुभव पैसेंजर्स के लिए रहेगा। काफ़ी अफोर्डेबल किराया रखा गया है। माननीय प्रधानमंत्री जी हमेशा मिडिल क्लास और गरीब कल्याण के लिए हमेशा उनका संकल्प है। విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ట్రయల్ రన్గా ఈరోజు ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ టెస్ట్ విమానం రన్వేపై దిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ ఇతర అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ జరగగా విమానాశ్రయం రన్వేపై కేంద్ర మంత్రి ఎయిర్ ఇండియా విమానంలో నుండి మొట్టమొదటిసారిగా దిగారు. ఈ విమానాశ్రయాన్ని గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ ఎయిర్పోర్టు అందుబాటులోనికి రావడం ద్వారా విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుందన్నారు. Considering the ample amount of opportunities this region, Uttarandhra region, which is the northern part of Andhra, comprising of the erstwhile districts Srikakulam, Vijayanagaram and Visakhapatnam. On one side we have a coastline which is giving us tremendous opportunities to explore the ports and see coastal activity. On the other side we have the Eastern Ghats and the tribal region, which is an economic region for us. And then there is a vast potential for tourism. విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గేమ్ చేంజర్గా మారబోతోందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వాసులు చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రైలర్గా ఈరోజు విమానం దిగ్విజయంగా ట్రయల్ రన్ సాగిందన్నారు. ట్రయల్ రన్ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జూన్ నెల నుండి విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించేందుకు సిద్ధమవుతుందన్నారు. ఉత్తరాంధ్ర వాసుల కలల ప్రాజెక్టుగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుందని ఎమ్మెల్యే అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే తొలి ఫ్లైట్లోనే నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయడం కూడా మంచి అనుభూతి కలుగుతుంది. అలాగే ఈరోజు ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారితో జర్నీ చేయడం కూడా మరింత అదృష్టంగా భావించుకుంటున్నాం. డెవలప్మెంట్ అంటే 10 ఏళ్ళ తర్వాత ఎలా చేయొచ్చు, దానికి 20 సంవత్సరాల్లో ఎలా జోడించవచ్చు, 30 ఏళ్ళకి ఎలాగుంటుంది, 100 ఏళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్ వస్తే, ఒక అభివృద్ధి కార్యక్రమం వస్తే ఎలాగుంటుందో చేసి చూపించారు మా సమీక్ష. మన చరిత్రను కొంతమంది వక్రీకరించారని దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విజయవాడలో కొనసాగుతున్న 36వ పుస్తక మహోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత జర్నలిస్టు వారణాసి రామ్ మాధవ్ రాసిన మన రాజ్యాంగం మన ఆత్మగౌరవం ముక్కలైన స్వాతంత్రం పుస్తకాలను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. మన రాజ్యాంగం మన ఆత్మగౌరవం ముక్కలైన స్వాతంత్రం పుస్తకాలు చరిత్రను కళ్లకు కట్టాయని, దాచబడిన వాస్తవాలను వెలికితీశాయన్నారు. మంచిగా ఉన్నది ఉన్నట్టుగా రాసి దానికి జనానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన ముందున్న పుస్తకాలు ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు మన బలవంతంగా మన దేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళ హయాంలో వచ్చిన పుస్తకాలు, వాళ్ళ ప్రేరణతో వచ్చిన పుస్తకాలు. ఇంకొక వైపు స్వతంత్రంలో వచ్చిన తర్వాత ఈ లెఫ్టిస్టు ఆలోచన అని చెప్పబడేటువంటి వాళ్ళు ఎవరిస్తారో వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు, వాళ్ళ ప్రేరేపిత వాళ్ళ రచనలు చాలా ఎక్కువగా వచ్చాయి. దేశ హితము దృష్ట్యా దేశంలో జరిగిన వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని యువతరానికి గతంలో ఏం జరిగింది, ఎవరెవరు ఎంతవరకు పాత్ర నిర్వహించారు అనే విషయాలను ఉన్నట్టుగా చెప్పడం అవుతుందో చాలా అవసరం. ఆ పని శ్రీ రామ్మాధవ్ గారు చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. వాళ్ళ స్థాయిలో మన తెలుగువాడైనట్టు రామ్మాధవ్ జాతీయవాదాన్ని దేశం ముందు ఉత్తరం అవుతుందో అది మనందరికీ కూడా.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన చేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వాలు ట్రూ అప్ పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న సమయంలో ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. పీఎం సూర్యఘర్ పథకంతో ప్రజలకు ఇంటి కప్పులపై సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం రాయితీలు ఇస్తోందన్నారు. పవర్ ప్లాంట్స్ కానివ్వండి, విద్యుత్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, స్టోరేజ్ పంప్డ్ హౌస్ ఇది ఎస్పీవీస్ ఏదైతే ఉంటాయో అంటే ఉన్న మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూర్యఘర్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో దాన్ని మెషిన్ మోడ్లో ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చేసాం మీరు పెట్టుకోండి అనే విధంగా కాకుండా వాటికి ఎవరైతే సోలార్ ప్యానల్స్ తయారు చేస్తారో మెరుగైన క్వాలిటీ తయారు చేసే వాళ్ళందరినీ పిలిచి మరి టెండర్స్ పిలిచి వారందరికీ కూడా ఎమ్మెల్యేస్కి కూడా టార్గెట్ విధించారు. 4,498 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ పెంచడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆ నటి మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి, శిక్షలు వేయాలి అని చెప్పేసి మానిటరింగ్ టెక్నాలజీ కూడా వాడుకుని ఆర్టీజీఎస్లో రియల్ టైం గవర్నెన్స్లో ప్రతిరోజు గంజాయి కేసులు వచ్చినాయి, ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారని ప్రతి వారం కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ మరి అదేవిధంగా శాంతి భద్రతలు పోలీసు వ్యవస్థని బలోపేతం చేసి మీరందరూ కూడా ఈ కెమెరాస్ ఇవన్నీ తెలిసి పెట్టుకుని దాని ద్వారా ప్రజల ఆరోగ్యం అందుకు కావలసిన మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో బెడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాలసిస్ కోసం దూరాభారం వెళ్లే శ్రమను తగ్గిస్తూ దగ్గరలోనే కేంద్రాన్ని అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు. అనంతరం గుంపర్రు, ఎలమంచలి గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మరి ఏదైతే గ్రామాల్లో వార్డుల్లో అడిగినప్పుడు వారికి మాట ఇచ్చాం, రేపు అధికారులకు వచ్చిన తర్వాత డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అధికారులకు వచ్చిన వెంటనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు 2 డయాలసిస్ కేంద్రాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తే ఒకటి మన ఆరోగ్య శాఖ మంత్రి మరి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం, అదేవిధంగా రెండవది మన పాలకొల్లుకి, అంటే ఆ రకంగా ఇచ్చినటువంటి మాటను. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే ప్రజలపై భారం తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లోనికి వెళ్లిందని, సుమారు 4,000 కోట్ల రూపాయల నష్టాల్లోనికి విద్యుత్ రంగం వెళ్లిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు చేపట్టామని తెలిపారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజల మన్నలను పొందుతూ ఉన్నారు. జగన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన 5 ఏళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ పెంచి దాదాపు 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారు. అయితే విద్యుత్ కొనుగోలు గుంటూరు వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు 2వ రోజు కొనసాగుతున్నాయి. సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో జరుగుతున్న ఇవాల్టి వేడుకల్లో మారిషస్ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. అశ్వరథంపై మహాసభల ప్రధాన వేదిక వద్దకు అధ్యక్షుడిని నిర్వాహకులు తీసుకుని వెళ్లారు. ఈ వేదికగా అధ్యక్షుడికి భారత మిత్ర అవార్డు ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రకటించగా ఉత్తరాఖండ్లోని ఆది శంకరాచార్య పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్వామి ప్రత్యేక చైతన్య గజల్ శ్రీనివాస్ అవార్డును అందించారు. ఈ సందర్భంగా ధరంబీర్ గోకుల్ మాట్లాడుతూ 2027 జనవరిలో మారిషస్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తామన్నారు. Celebrated with equal reverence, splendor and exuberance in Mauritius as a national holiday. While calendars may diverge across civilization, the underlying ethos remain immutable. The promise of new beginnings and our collective responsibility to shape them with wisdom, continuity and foresight for prosperity. This conference reinforces the shared identity of the Telugu diaspora
and fosters engagement across continents. I have no doubt that this conference, therefore, will ensure the continued vitality and resonance. ఇప్పుడు ఒక చిన్న విరామం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. తిరిగి వార్తలకి స్వాగతం. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వనిధి యోజన అనేక మంది చిరు వ్యాపారులకు నూతన ఆశను నింపింది. ఆర్థిక ఇబ్బందులు, మూలధనం కొరత వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ పథకం ఎంతో తోడ్పడుతుంది. పూచీకత్తు అవసరం లేకుండా రుణాలు అందించడంతో వీధి వ్యాపారులు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ పథకం అమలు గడువును 2030 మార్చి 31వ తేదీ వరకు పొడిగించడం కూడా లబ్ధిదారులకు మరింత భరోసా కల్పిస్తుంది. విజయవాడలో ఈ పథకం కింద పలువురు లబ్ధి పొందుతున్నారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. దేశంలో వీధుల వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే లక్షలాది మంది చిరు వ్యాపారులకు పెట్టుబడి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఆ సమయంలో వారు వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీలకు అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక ఇబ్బందులు పడేవారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి యోజన భరోసా కల్పిస్తోంది. విజయవాడలో ఈ పథకం కింద పలువురు చిరు వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. కృష్ణలంకలో టిఫిన్ బండి వ్యాపారం చేసే రాణి ఎలాంటి హామీ లేకుండా ఈ పథకం కింద తొలుత 10,000 రూపాయల రుణాన్ని పొంది సకాలంలో చెల్లించటంతో మరొక 20,000 రూపాయల రుణాన్ని పొందింది. నేను ఇక్కడ ఒక చిరు వ్యాపారం చేసుకుంటున్నాను, టిఫిన్ బండి. నాకు పిఎం స్వనిధి లోన్ వచ్చింది. ఫస్ట్ 10,000 ఆర్పీ వాళ్ళ ద్వారా నేను ఒక 10,000 మీరు తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుంది అని చెప్పారు. అది తీసుకున్నాను. ఎందుకంటే రోజువారీలు కట్టుకుంటున్నాను సార్. కట్టుకుంటుంటే అవి వల్ల కావట్లేదు. ఆ వడ్డీలు తట్టుకోలేక వీళ్ళు మాకు పిఎం స్వనిధి లోన్ మంజూరు చేశారు. చేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం 10,000 వచ్చినాయి, కట్టేసుకున్నా. సెకండ్ టైం 20,000 వచ్చినాయి, కట్టుకుంటున్నా. ఇక కొబ్బరి బొండాల వ్యాపారం చేసే దివ్యశ్రీ మాట్లాడుతూ ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ పథకం వారికి ఎంతో దోహదపడిందని, రోజువారీ వ్యాపార అవసరాలను తీర్చటానికి ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారు. మేము చాలా రోజుల నుంచి వ్యాపారం చేసుకుంటున్నాము. బయట అప్పులు చేసుకొని వడ్డీలు రోజువారీలు తీసుకొని చాలా ఇబ్బంది పడ్డాము. అయితే మౌలి గారు మాకు సాయం చేస్తున్నారు, నెలకి ఇలా కట్టుకోమని. ఫస్ట్ 15,000 10,000 అందినాయి మాకు. దానివల్ల మేము బాగా రొటేషన్ చేసుకుంటున్నాము, సరుకు తెచ్చుకోగలుగుతున్నాను. మాకు ఈ రోజువారీ బాధ తీరిపోయింది. ఆయన సాయం చేస్తున్నారు మాకు. మేము డైలీ సరుకు తెచ్చుకోవడానికి, ఆడికి మా పిల్లలు మేము కడుపు నిండా తినడానికి కానీ దీనికి కానీ మాకు చాలా ఇదిగా ఉంది. ఈ సాయం ఇంకా చేయాలని ఆయన మేము కోరుకుంటున్నాము. సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకునే చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. స్వయం సహాయక బృందాలకు కూడా అధికారులు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అనేక మంది చిరు వ్యాపారులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ముందుకొస్తున్నారు. సమాజాన్ని తట్టిలేపే శక్తి ఒక్క సాంఘిక శాస్త్రానికి మాత్రమే ఉందని, సమాజానికి అవసరమైన మానవీయ విలువలు పెంపొందించేందుకు సాంఘిక శాస్త్ర ఫోరం ముందుకు రావడం అభినందనీయమని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సాంఘిక శాస్త్ర విద్యా వైజ్ఞానిక సదస్సును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, కేవలం బట్టి పట్టే చదువులకు స్వస్తి చెప్పి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుండి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన స్టాండప్ ఇండియా పథకం సత్ఫలితాలనిస్తోంది. ప్రధానంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ పథకం ఉపాధి భరోసా కల్పిస్తుంది. 2016లో ప్రారంభమైన ఈ పథకం
కొత్త పరిశ్రమలు వ్యాపారాలు ప్రారంభించే వారికి 10 లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా దేశం ముందుకు సాగుతున్న ఈ తరుణంలో అన్నమయ్య జిల్లాలో ఈ పథకం కింద లబ్ధి పొందిన వారి విజయాలను ఈ స్టోరీలో చూద్దాం. కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ప్రధాన లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా యువత స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. అన్నమయ్య జిల్లా నందలూరుకు చెందిన వేణుగోపాల్ డిగ్రీ వరకు చదువుకుని ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో బ్యాంకు అధికారుల ద్వారా స్టాండప్ ఇండియా పథకం గురించి తెలుసుకుని బ్యాంకు నుంచి రుణాన్ని పొంది బస్సును కొనుగోలు చేసి ఏపీఎస్ఆర్టీసీకి లీజుకు పెట్టి తద్వారా వచ్చే ఆదాయంతో ఒకవైపు బ్యాంకు రుణాన్ని చెల్లిస్తూ కుటుంబ అవసరాలను తీరుస్తున్నారు. గతంలో పెట్టుబడి సహాయం లేక ఏది చేయాలనుకున్నా వెనుకాడే వారి కుటుంబం ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో ఆర్థికంగా భరోసాగా నిలబడగలిగామని తెలియచేశారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు స్టాండప్ ఇండియా పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమల వ్యాప్తంగా కానీ బిజినెస్ వ్యాప్తంగా కానీ ఏదో ఒక రకంగా నిరుద్యోగులు లేకుండా ఉండాలని స్టాండప్ ఇండియా ఇది ఒక నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. దాని ద్వారా నేను బస్సు తీసుకున్నా, దాన్ని ఆర్టీసీకి రెంట్కి ఇచ్చాను. దాని ద్వారా నేను జీవనం సాగిస్తూ ఉన్నా. స్టాండప్ ఇండియా పథకం పెట్టడం వల్ల నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ పథకం పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నందలూరు గ్రామానికే చెందిన లక్ష్మీదేవి స్టాండప్ ఇండియా పథకం కింద రుణ సౌకర్యాన్ని పొంది 2 బస్సులను కొనుగోలు చేశారు. గతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు డ్రైవర్గా వెళ్లే భర్త నేడు ఈ పథకంతో యజమాని అయ్యారని తెలిపారు. ప్రధానమంత్రి లోన్ ఇచ్చినారు, బస్సుకు తీసుకొని ఆర్టీసీ బస్సు పెట్టాము. ఆ లోన్ వల్ల బాగుపడినాము. జీవితంలో వ్యాపారస్తులుగా స్థిరపడాలి అనుకునే ఎస్సీ ఎస్టీ యువత మహిళలకు ఈ పథకం ఒక అద్భుత అవకాశమని నందలూరు కెనరా బ్యాంక్ మేనేజర్ వెంకట శ్రీనివాస్ తెలియజేశారు. గుజరాత్ వీధులన్నీ రంగురంగుల గాలిపటాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ నెల 14-15 తేదీల్లో ఉత్తరాయణ్ పండుగ జరగనుంది. ఈ వేడుకల కోసం అహ్మదాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల వారు ఈ గాలిపటాల దారాల తయారీని ఒక కళగా కొనసాగిస్తున్నారు. గాలిపటాలు ఎగురవేసేందుకు వాడే రంగుల దారాలను పర్యావరణ హితంగా ఉండేలా సహజ సిద్ధంగా తయారు చేస్తున్నారు. దారాలకు పదును పెట్టడం, రంగులు అద్దడం వంటి పనులను కళాత్మకంగా చేస్తున్నారు. దీంతో ఆ వీధులన్నీ రంగురంగుల గాలిపటాలతో అందంగా తయారయ్యాయి. ప్రమాదకరమైన చైనీస్ మాంజా వాడకాన్ని నివారించాలని ఈ కళాకారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది పర్యావరణానికే కాకుండా ఆకాశంలో ఎగిరే పక్షులకు, మనుషులకు కూడా ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపం ఉన్నవారికి విద్య, స్వయం ప్రతిపత్తి, గౌరవప్రదమైన జీవితాన్ని అందించిన బ్రెయిలీ లిపి ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ ఏటా జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఫ్రాన్స్కు చెందిన లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వయం దృష్టిలో కోల్పోయిన ఆయన కేవలం 6 చుక్కల ఆధారంగా స్పర్శ ద్వారా చదివే ఈ అద్భుతమైన లిపిని కనుగొన్నారు. బ్రెయిలీ అనేది కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదు, అది అంధులకు విజ్ఞాన ప్రపంచానికి నిర్మించిన వంతెన. ఈ చిన్న చుక్కలు వారి ఆశలకు, కలలకు, స్వయం శక్తికి ప్రాణం పోస్తున్నాయి. బ్రెయిలీ కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. చెస్ బోర్డులు, లూడో గేమ్స్ వంటి వాటిపై కూడా బ్రెయిలీ గుర్తులు ఉండడం వల్ల అంధులు ఇతరులతో సమానంగా పోటీ పడగలుగుతున్నారు. ఎలివేటర్ బటన్లు, మందులు, నిత్యావసర వస్తువులపై ఉన్న బ్రెయిలీ సంకేతాలు వారు ఎవరిపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకునేలా చేస్తున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం ప్రస్తుతం రంగురంగుల పూలవనంగా మారింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ అంతర్జాతీయ ఫ్లవర్ షో ఈ నెల 1వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఏక్ గాథ అనే ఇతివృత్తంతో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, చరిత్రను పూల అలంకరణ ద్వారా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. శాస్త్రీయ నృత్య రూపాలు, పురాణ గాథలకి సంబంధించిన థీమ్లను పూలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ప్రదర్శన ఈ నెల 22వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టింది. సుమారు 2 నెలల విరామం తర్వాత ప్యోంగ్ గ్యాంగ్ తరపున తొలి క్షిపణి పరీక్ష ఇది.
తూర్పు తీరం నుండి సముద్రం వైపుగా ఉత్తర కొరియా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ఆ దేశపు జాయింట్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ధృవీకరించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగో ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనపై ఆయన చైనా నేతలతో చర్చించనున్న తరుణంలోనే కిమ్ ఈ క్షిపణిని ప్రయోగించడం అంతర్జాతీయంగా చర్చాంశనీయమైంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందాలు లడఖ్ కశ్మీర్లను అనుసంధానించే జోజిలా పాన్ మార్గాన్ని తెరిచి ఉండడమే లక్ష్యంగా మంచు తొలగిస్తున్నారు. విజయక్, బీకాన్, హిమాంక్ అనే 3 ప్రాజెక్టుల పరిధిలోని బీఆర్ఓ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. -డిగ్రీల ఉష్ణోగ్రతలు, విపరీతమైన గాలులు కూడా ఎడతెరిపి లేకుండా రహదారులపై కురుస్తున్న మంచును భారీ యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన 5 రోజుల బాకెల్ క్రిస్మస్ చెస్ ఫెస్టివల్లో భారత యువ గ్రాండ్ మాస్టర్లు సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల నుండి 8 ఏళ్ల బాలలు 78 ఏళ్ల వృద్ధుల వరకు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో భారత్ తరపున రిందియా వి, కీర్తి శ్రీరెడ్డి అద్భుతంగా రాణించారు. అంతర్జాతీయ చెస్ రంగంలో భారత్ ఎదుగుతున్న తీరును ఈ టోర్నీ మరోసారి నిరూపించింది. I studied in Velamal, like the group Velamal Nexus is like a very big group in Chennai, and many grandmasters have came from that school, and they provide leave and also I mostly focus on chess. And during my board exam, like only 3 to 4 months I'll study, and even though academics also we can able to manage. Yeah, so super grateful for Velamal. I like Vaishali and Divya Deshmukh. Both are very attacking and player, and yeah, they are inspiring the young generation in India. Like when I started playing chess, it was not so famous as now. Like now everybody is taking up the chess, but when I was starting, it was like, how will chess look and how it is like. They will ask so many questions, but now like దేశంలోని పలు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఢిల్లీ, వారణాసి, లక్నో, పాట్నా వంటి నగరాల్లో దృశ్యమానత భారీగా తగ్గింది. దీనివల్ల పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తూ ఉండగా విమాన సర్వీసుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. పొగమంచు కారణంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,59,448 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 3,20,14,744 మంది విద్యార్థులు ఉండగా 20,20,561 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక 4,44,143 మంది తల్లిదండ్రులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఈ నెల 11వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటలు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్న ప్రధాని నరేంద్ర మోదీ. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై ల్యాండ్ అయిన తొలి టెస్ట్ ఫ్లైట్ దక్షిణ భారతంలోనే విశాఖ ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుందన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. భోగాపురం విమానాశ్రయం రాష్ట్రాభివృద్ధిలో గేమ్ చేంజర్గా మారనుందన్న విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొన్న పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.
ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమానికి 3.5 కోట్లకు దాటిన రిజిస్ట్రేషన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.